రోహిణి చెంప పగలగొట్టి నిజం ఒప్పుకోమంటున్న ప్రభావతి. షాక్లో మనోజ్. ఇంతకు రోహిణి చెంప పగలగొట్టి ప్రభావతి ఏం నిజం ఒప్పుకోమని చెప్తోంది? మనోజ్ ఎందుకు షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక రోహిణి అయితే చాలా తెలివిగా మటన్ కుట్టు మాణిక్యాన్ని మళ్లీ ఇంటికి రప్పించింది. అలా రప్పించి తన తండ్రిని అరెస్ట్ చేశారని చెప్పించింది. ఎప్పుడు వస్తాడో బయటకు తెలియదు అని కూడా చెప్పించింది. దాంతో ఇక ప్రభావతి గుండెల్లో రాయి పడ్డంత పని అవుతుంది. ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఇక మొత్తానికైతే మాణిక్యం చెప్పింది నమ్మినట్టుగానే అనిపించినా నమ్మకుండానే ఊరుకుంది. ఇక మాణిక్యం వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి రోహిణి దగ్గరకు వస్తుంది. ఏంటి చాలా తెలివిగా మీ మావయ్యని రప్పించి ఏదేదో చెప్పించినట్టున్నావు అని అంటే, అయ్యో అత్తయ్య, ఏదేదో నేనేం చెప్పించలేదు అత్తయ్య, నేను మా నాన్న గురించి ఏడుస్తున్నాను అని చెప్పని అంటే, మీ నాన్న గురించి ఏడుస్తున్నానని నువ్వు చెప్తుంటే నేను నమ్మాలా? నాకు అలా అనిపించట్లేదు. ఎందుకో ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు అనిపిస్తోంది. ఏదేమైనా సరే అవసరమైతే నేను కూడా వస్తాను జైల్లో ఉన్న మీ నాన్న చూడటానికి. నాకు అనవసరం ఇదంతా. నువ్వు మాత్రం ముందు మీ నాన్నని ఇక్కడికి రప్పించాలి, లేదా అక్కడ మీ నాన్న జైల్లో ఉన్నట్టు నాకేదన్నా ప్రూఫ్ చూపించాలి అని చెప్పని అంటూ ముందు మీ నాన్న ఫోటో చూపించు అంటుంది. దాంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇదేంటి విడా, ఏం చేసినా ఎన్ని చేసినా అటు తిరిగి ఇటు తిరిగి మా నాన్న దగ్గరికే వెళ్తోంది. అసలేమీ అర్థం కావట్లేదు. అనవసరంగా అబద్ధం చెప్పి నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు అయ్యింది అని చెప్పానంటూ ఇక విద్య దగ్గరికి వెళ్లి బాధపడుతుంది రోహిణి. అలా బాధపడుతున్నటువంటి రోహిణిని చూసి, ఎందుకే అనవసరంగా ఇదంతా, ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవే బాబు, అక్కడైనా ప్రశాంతంగా బ్రతుకుతావు, నీ కొడుకుని తీసుకెళ్లి నువ్వు వాడు సంతోషంగా ఉండండి అని చెప్పని అంటుంది. నువ్వు చెప్పినట్టుగానే మాణిక్యాన్ని పంపించాను, కానీ మనకు అక్కడ వర్కౌట్ అవ్వలేదు కదా అంటుంది విద్య. నేను అదే అనుకుంటున్నానే, ఇక్కడుండి ఈ ఇబ్బందులు పడే కంటే నేను వెళ్లిపోతే మనోజ్ తనే వెనక వచ్చేస్తాడు అని చెప్పని అంటే, నువ్వు మనోజ్నే గిల్లు, శుభ్రంగా ఎలాగైనా సరే మనోజ్ని కెనడా వెళ్లడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకునేలా చెయ్యి, అప్పుడు నువ్వు కూడా కెనడా వెళ్లిపోతావు. ఇక చచ్చినట్టు మీ అత్త అక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి నీకు ముందు విముక్తి కలిగినట్టు అవుతుంది అని చెప్పని అంటే, సరే అయితే అని చెప్పి ఇక రోహిణి ఇంటికి వెళ్లి మనోజ్ తోటి నువ్వు కెనడా వెళ్లడం గురించి అడిగి చూడు, ఎందుకంటే మనం కెనడా వెళ్లామంటే అక్కడ ఇద్దరం సంపాదించి ఇంటికి బోల్డ్ అంత డబ్బు పంపించొచ్చు, వీళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారు. ఎలా అయినా సరే ఇల్లు తాకట్టు పెట్టైనా 14 లక్షలు ఇమ్మని చెప్పి అడుగు అని చెప్పని అంటుంది ఇక రోహిణి మనోజ్ తోటి. మనోజ్ ఆ మాటనే ఇక ప్రభావతి దగ్గర అడిగేసరికి ప్రభావతి కరాఖండిగా, నీ ఒక్కడికి ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చేసి మేమందరం రోడ్డు మీద నుంచోవాలా? ఎట్టి పరిస్థితుల్లో తాకట్టుకు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనంటుంది. నువ్వు అదే మాట మీద ఉండమ్మా, నువ్వు మాత్రం తగ్గొద్దు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దు. ఏ మాత్రం సరే అన్నావా వీడు మొత్తం హాంఫర్ట్ చేసేస్తాడు అంటాడు బాలు. నాకు తెలుసులేరా, నువ్వు నోర్మి అని చెప్పని అంటూ, మనోజ్ ఏదైనా ఉద్యోగం ఇక్కడే చూసుకో, అర్థమైందా? ఇక ఇల్లు తాకట్టు కెనడా ఇవన్నీ మర్చిపో అని చెప్పని అంటుంది. అమ్మా ఏంటమ్మా నువ్వు ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు వద్దంటావేంటి అంటే, ఎక్కడ దాకా నువ్వు రాలేదురా, నువ్వు నోరు మూసుకునుండు అని చెప్పనంటూ, చూడండి మీ ఇద్దరికి ఒక మాట చెప్తున్నాను, రవికి కూడా ఫోన్ చేస్తాను, వాణ్ణి కూడా లైన్లో ఉండమంటాను అని చెప్పేసేసి ఇక రవికి ఫోన్ చేసి లైన్లో ఉంచుతుంది. ముగ్గురు కోడళ్ళకి ఈరోజు నేను చెప్పేది ఒక్కటే, చూడు రోహిణి, మీ నాన్న మలేషియాలో ఉన్నాడు కాబట్టి నువ్వు 3 లక్షల రూపాయలు తీసుకురావాలి. మీనా, నీ తాహతకు తగ్గట్టుగా నీకు నేను చెప్తున్నాను, నువ్వు 50,000 రూపాయలు తీసుకురావాలి. రోహిణి శృతి, నువ్వు మీ పుట్టింట్లో ఉన్నావు కాబట్టి నేను నిన్ను అడగకూడదు, కానీ తప్పటం లేదు, నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలి అంటే, అత్తయ్య నేను 3 లక్షలేంటి అని చెప్పని అనగానే, నువ్వింటికి పెద్ద కోడలివి కాబట్టి, శృతి ఇంటికి చిన్న కోడలు కాబట్టి 1,00,000 రూపాయలు, మీనా పరిస్థితిని బట్టి 50,000, మొత్తం 4,5 లక్షలు మీరు తీసుకొస్తే మిగిలిన డబ్బులు మేం వేసి పైన మరో గది కట్టిస్తాం అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి ప్రభా, ఏంటి నిర్ణయం అని చెప్పని అంటాడు సత్యం. ఆ కోడళ్ల దగ్గర డబ్బు తీసుకుని మనం ఎందుకు ఇలా చెయ్యాలి అంటే, లేదండి ఇలాగే చెయ్యాలి, బాలు వాళ్ళు బయట పడుకొని ఆ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేనేదో ఇబ్బంది పెడుతున్న దానిలా ఉంటోంది, దంతా కాదు అంటుంది.
సడన్ గా ఇలాంటి ఆలోచన ఎందుకు చేసిందో అర్థం కాదు. ఇక సత్యానికైతే ప్రభావతి ఈ ప్లాన్ చేసింది రోహిణి కథ ఏంటో తేల్చుకుందామని చెప్పి. ఇంక ఈ మాట చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక రోహిణి, సరే అత్తయ్య, మనకి డబ్బొచ్చే ఏర్పాటు నేను చేస్తాను అంటుంది. ఇక ఆ రోజు నుంచి రోహిణిని ఫాలో అవటం మొదలు పెడుతుంది ప్రభావతి. రోహిణి డైరెక్ట్ గా విద్య దగ్గరికి వెళ్తుంది. వెళ్లి విద్యతో మాట్లాడి ఊరు వెళ్ళటానికి బస్సు ఎక్కుతుంది. ప్రభావతి కూడా ఆ వెనకే కూర్చుంటుంది. కానీ రోహిణి ప్రభావతిని చూసుకోదు. అలా ఊర్లో దిగిన తర్వాత డైరెక్ట్ గా సుగుణమ్మ ఇంటికి వెళ్తుంది రోహిణి. అయితే మెల్లగా ప్రభావతి కూడా రోహిణి వెనకే వెళ్తుంది. వెళ్లి నిదానంగా లోపలికి వెళ్లి ఓ పక్కన నుంచుని వింటూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి, ఇలా వచ్చావు? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. మీ అత్తయ్య బాగున్నారా అని అంటే, బాగున్నారమ్మా, బాగున్నారు. నిన్నగాక మొన్న పొలం తాకట్టు పెట్టి నగలు తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చిచ్చావు. దాంతో ఎలాగోలా ఆ పుస్తల ఫంక్షన్ కానిచ్చాను కదా అనుకుంటే ఇదిగో ఇప్పుడు 3 లక్షలు తెమ్మని చెప్పి ఆర్డర్ వేసింది. మీనాని 50,000, శృతిని ₹1,00,000 అడిగింది. మొత్తం అన్ని కలిపి పైన గది కడతారట మిగిలిన డబ్బులు వేసి అని అంటే, అదేంటమ్మా ఇప్పటికిప్పుడు 3 లక్షలు ఉంటే మన దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు అనగానే, అమ్మా ఇల్లు అమ్మేసేయి, నువ్వు అక్కడికి వచ్చేసేయి పట్నంలోకి, వేరే ఇల్లు అద్దెకు తీసి పెడతాను, ప్రతి నెల నేను అద్దె కడతాను, ఇంకేం చేస్తాం చెప్పు, నా కాపురం నిలబెట్టుకోవడానికి ఇంతకంటే మార్గం నాకు కనిపించట్లేదు అని అంటుంది. దాంతో ఇక వెంటనే సుగుణమ్మ అయితే, సరేనమ్మా, ఆ చింటుగాడికి ఇదైనా ఆధారంగా ఉంటుందనుకున్నాను, కానీ చివరికి దీనికి కూడా రెక్కలు వచ్చాయన్నమాట. దీని బదులు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నా బాగుండిపోయేది రోహిణి, కనీసం వాడికి తల్లిగానైనా అన్నీ జాగ్రత్తగా చూసుకునేదానివి అనగానే, నన్ను క్షమించమ్మా, అయిపోయిన దానికి ఏమీ చేయలేను కదా, ఇంకిప్పుడు ఉన్న కాపురాన్ని నేను నిలబెట్టుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని అంటూ ఉంటే, సరేనమ్మా, నేను నిదానంగా ఇక్కడ మున్సబ్ గారితో మాట్లాడి ఆ కార్యక్రమం ఏదో చూస్తాను అనగానే, అమ్మితే ఎంతొస్తే అంత జాగ్రత్తగా తీసుకొచ్చాయమ్మా, 3 లక్షలు ఆవిడికి ఇచ్చేసేసి మిగిలిన డబ్బులు చింటుగాడి పేరు మీద ఫిక్స్డ్ చేసేద్దాం అంటుంది. సరే అయితే అని చెప్పని అని ఇక సుగుణమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి భోజనం పెట్టి పంపిస్తుంది. ప్రభావతి ఇంతవరకు వినేసి గబగబా బయటకొచ్చి చాలా కోపంగా విసురుకుంటూ చిచ్చి అనుకుంటూ ఇక వెళ్లి బస్ ఎక్కి ఇంటికి వచ్చేస్తుంది. రోహిణి సాయంత్రానికి ఇంటికి వస్తుంది. అలా వచ్చేసరికి ప్రభావతి కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. రోహిణి ఇంట్లోకి అడుగు పెట్టగానే లేచి లేవడంతోటే, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఏంటత్తయ్యా, నేను పార్లర్కి వెళ్ళొస్తున్నానంటే, అవునా, పార్లర్కి పొద్దున్నుంచి నేను 3 సార్లు తిరిగాను, నువ్వు అక్కడ లేవేంటి అంటుంది. అయ్యో అత్తయ్య, ఉన్నాను నేను అని చెప్తుంది. ఎక్కడున్నావు? ఏ ఊరు వెళ్ళావు? ఎవరితో మాట్లాడొచ్చావు? ప్రతిదీ నాకు తెలుసు, నిజం చెప్తావా చెప్పవా? మలేషియాలో నీకు తండ్రున్నాడా? వాణ్ణి జైల్లో వేశారా? నీకు మేనమామా మటన్ కొట్టండి తీసుకొచ్చి నన్ను బురిడి కొట్టిస్తావా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటుంది. ఒక పక్క నుంచి మనోజ్, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదను, అంతేకాని రోహిణి మీద నిందలు వేశావంటే అనగానే, నోరు మొయ్, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నోరు మూసేయ్ అని చెప్పి, ఇది ఎంత పెద్ద మోసగత్తో నీకేం తెలుసురా? దీనికి అసలు తండ్రే లేడు, దీని తండ్రి మలేషియాలో ఉన్నాడన్నది అబద్ధం, మన ఇంటికి చిన్న పిల్లాన్ని తీసుకొని వచ్చిందే సుగుణమ్మ, ఆవిడ గారే ఈవిడ గారి తల్లి, చెప్పవే, నిజం చెప్పు అని చెప్పి ఇక రోహిణి చెంప పగలగొట్టి పీక పట్టుకుంటుంది ప్రభావతి. దాంతో ఇక రోహిణి మొత్తం నిజం బయట పెట్టేస్తుంది. మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సత్యం అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. బాలు ఏమో, ఎప్పటి నుంచో నాకు ఈ డౌట్ ఉంది, అందుకే రోహిణిని అదే పార్లర్ అమ్మని క్రాస్ చెక్ చేయి అని చెప్పి చెప్తూనే ఉన్నా, నువ్వే వినలేదు అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.